నేడు గాంధీ భవన్ లో కీలక సమావేశం జరగనుంది. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ మంత్రులు హాజరు కానున్నారు. కొత్త డీసీసీలకు సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, వరలక్ష్మి, గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మిగతా నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఇందులో ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశాలకు సంబంధించి రానున్న రోజుల్లో ఎలా వ్యవహరించాలి, పంచాయతీ ఎలక్షన్స్ ని ఏ విధంగా ఫాలో అప్ చేయాలని సంబంధించిన విషయంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా ఇందులో ఈ పిసిసి ఆధ్వర్యంలోనే గాంధీ భవన్ నిర్వహిస్తున్నటువంటి సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి ఇటు పిసిసి చీఫ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఒకవైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ తో పాటు మిగతా అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఒకవైపు తెలంగాణలో ఫేజ్ 1, ఒకవైపు పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి పంచాయతీ ఎలక్షన్స్ లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి, పార్టీకి సంబంధించినటువంటి గుర్తు లేదు కాబట్టి పెద్ద ఎత్తున కూడా పంచాయతీల్లో బలపడడం కోసం పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు గాంధీ భవన్ లో మధ్యాహ్నం ఒకవైపు వరుసగా సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. సాయంత్రం ఢిల్లీ కూడా వెళ్తారు. ఢిల్లీ వెళ్లి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో పాటు మిగతా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు కీలక నేతలందరినీ కూడా కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత కొత్తగూడెంలో జరిగేటువంటి మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీని ప్రారంభిస్తారు. ఒకవైపు ఇలాంటి కీలకమైన కార్యక్రమాలు వరుసగా ముఖ్యమంత్రి బిజీగా ఉంటున్నారు. ఈ నెల మొత్తం కూడా వివిధ కార్యక్రమాలతో అత్యంత బిజీ షెడ్యూల్ లో ముఖ్యమంత్రి ఉన్నారు. ఒకవైపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మీద ప్రధానంగా ఫోకస్ చేశారు. ఒకవైపు జరుగుతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్స్ పైన ప్రధానంగా ఫోకస్ పెట్టి మాట్లాడుతున్నారు వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.